హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను మీ నగేష్ మీకోసం ఈరోజు మార్కెట్ రివ్యూ చెప్పుకుందాం. ఈరోజు మంగళవారం జూలై 14 2026 కదా. అయితే ముందుగా మనం ఏం చేయాలి? మార్కెట్ మనకు బాగా అర్థం అవ్వాలంటే ఏం జరిగిందో చార్ట్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే కదా, రైట్. చార్ట్ ఓపెన్ చేసి చూడండి. ఈరోజు ఇన్సైడ్ డే పడిందండి. చూసారా? ఇన్సైడ్ డే ఈరోజు మార్నింగ్ 9 o'clock అప్పుడు గిఫ్ట్ నిఫ్టీ 197 పాయింట్స్ నెగిటివ్. అందుకనే మార్కెట్ ఈరోజు నిన్నటి క్లోజ్ కంటే ఈరోజు ఓపెనింగ్ చాలా లోలో ఓపెన్ అయింది కదా. కానీ ఈరోజు ఇన్సైడ్ డే పడింది. ఇన్సైడ్ డే పడింది అంటే చెప్పుకున్నాం కదా మొన్న మనం, ముందు రోజు హై కంటే ఈరోజు హై లోకి ఉండాలి, ముందు రోజు లో కంటే ఈ రోజులో కొద్ది పైకి ఉండాలి. దిస్ ఈస్ కాల్డ్ ఇన్సైడ్ డే. ఇన్సైడ్ డే అంటే కూడా మీనింగ్ చెప్పుకున్నాం. పబ్లిక్ ఆర్ నాట్ పార్టిసిపేటెడ్, ఎక్కువ మంది పబ్లిక్ పార్టిసిపేట్ చేయలేదని ఈరోజు మీనింగ్. అది విషయం. అయితే ఈరోజు ఓపెనింగ్కి మనం ఈరోజు ఓపెనింగ్ ఎక్కడైందండి? ఎంత వాల్యూ? 24,068లో ఓపెన్ అయింది ఇక్కడ. దీనికి మనము నిన్న మనం 221 పాయింట్స్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకు టాప్ వాల్యూ వస్తుంది. టాప్ వాల్యూ 24,289. ఇదిగోండి ఈ బ్లూ గీత. అలాగే మనకి ఓపెనింగ్ నుంచి నిన్న నెగిటివ్ వాల్యూ 251 మైనస్ చేస్తే ఇది 23,817. ఈ రెండు లైన్స్, ఈ టాప్ వాల్యూ బాటమ్ వాల్యూ మధ్యలోనే మనకి ఈరోజు ట్రేడింగ్ సెషన్ ఉండాలని మన కాన్సెప్ట్, అంతే కదా. మూమెంట్ ఉండాలి అని, అలాగే జరిగింది. కాకపోతే ఈరోజు ఇన్సైడ్ డే పడింది, పబ్లిక్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి ఈరోజు ఓపెనింగ్ నుంచి హై ఎంత పట్టుకెళ్ళాడంటే 24,157 అండి. అంటే 24,157 మైనస్ 24,068 చేస్తే మనకు ఒక 89 పాయింట్ల పైకి పట్టుకెళ్ళాడు. ఇది ఇట్లా 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 ఈ పైకి ఓపెన్ నుంచి హైకి 89 పాయింట్స్. అంటే 89/221 ఇంటూ 100 వేస్తే 40.27% మన రీడింగ్స్ మూమెంట్ అచీవ్డ్. అంతే. ఈరోజు ఇన్సైడ్ డే మూలాన మనకు 50% కూడా రాలేదు. అదనమాట. అలాగే ఓపెన్ నుంచి లో ఎంత అంటే 24,023. అంటే ఓపెన్ నుంచి లో మాకు 45 పాయింట్లు వచ్చింది. ఓపెన్ మైనస్ లో అంటే 45 డివైడ్ బై 251 ఇంటూ 100 వేస్తే 17.92%. అంటే నియర్లీ 18%. బికాస్ ఆఫ్ ది ఈ ఇన్సైడ్ డే మూలాన ఈరోజు మనకి పర్సంటేజ్ ఆఫ్ మూమెంట్ అనేది తగ్గింది. అంటే ఎక్కువ మంది పబ్లిక్ పార్టిసిపేట్ చేయలేదు, దానివల్ల అలా జరిగింది అనమాట కదా. రేపటి 15వ తారీఖు, రేపు టుమారో ఇక్కడ గమనించండి. ఓపెన్ 45 ప్లస్ 45, మైనస్ వాల్యూ 275 అండి. చాలా కిందకి లాగేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. పైకి లాగేవాళ్ళు 45 45 మంది ఉన్నారు. అలా పైకి లాగే వాల్యూ తక్కువ ఉంది, కిందకి లాగే వాల్యూ ఎక్కువ ఉంది. చూసారా? మరి మార్కెట్ సెంటిమెంట్ వ్యవహారం రేపు రాత్రి, ఈరోజు రాత్రికి ఏం జరుగుద్దో వరల్డ్ వైడ్ మొత్తం జియో ఎకనామికల్గా చూసి రేపు మార్నింగ్ గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుందో, సెంటిమెంట్ ఎలా ఉంటుందో చూసి దాని ప్రకారం మూమెంట్ ఉంటుంది. మరి కింద వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి నేను అనుకోవటం కిందకే మార్కెట్ లాగుతుందేమో. చూడాలి మరి రేపు ఏం జరుగుద్దో చూడాలి. మరి ఈ రీడింగ్స్ యొక్క గొప్పతనం మీకు రోజు ప్రాక్టీస్ చేస్తున్నారుగా, ఈ పాటి కొద్దిగా గొప్ప అవగాహన వచ్చి ఉండాలిగా. మరి మీ చేతిలో ఆల్రెడీ ఇప్పుడు రీడింగ్స్ వచ్చేసాయి. నేను రేపటి కోసం ఈరోజు చెప్పేశాను 12 అవర్స్ బిఫోర్. మరి మీ చేతిలో ఈ మూమెంట్ యొక్క మార్కెట్ మూమెంట్ యొక్క రీడింగ్స్ వస్తే మరి మీరు ట్రేడింగ్ ప్లాన్ ఎలా డిజైన్ చేస్తారు? మరి రాయండి, డిజైన్ చేయండి, సెటప్ చేయండి. ట్రేడింగ్ ప్లాన్ ఇలా ఉంటే ఎలాగ ఉంటుందని సెటప్ చేయండి. పేపర్ పెన్ తీసుకొని రాయండి, ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి ముందుగానే ప్లాన్ చేసుకోండి. దీనికి రేపు మార్నింగ్ ఓపెనింగ్ ఎక్కడైంది ఓపెనింగ్ కలపండి కదా. ముందుగానే
12 గంటల ముందుగానే, ఇంచుమించుగా రేపటి నుంచి ఇప్పటి వరకు 13 గంటల ముందుగానే మీ చేతిలో రేపు మార్కెట్లో జరగబోయే మూమెంట్ యొక్క రీడింగ్స్ ఇప్పుడు మీ చేతిలో ఉన్నాయి కదా. మరి ప్లాన్ చేయండి. ట్రేడింగ్ సెటప్ అంటారు దాన్ని, కొంతమంది ట్రేడింగ్ ప్లాన్ అంటారు. అకార్డింగ్ టు యువర్ మీకు ఎలా అనిపిస్తుంది, మీకు ఎలా సూట్ అయితే అలాగా. రేపు మార్కెట్ పైకి వెళ్తే ఇలా చేయాలి, కిందకు వస్తే ఇలా చేయాలి, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఇలాగా అలాగా దాన్నే ట్రేడింగ్ ప్లాన్ ఆర్ ట్రేడింగ్ సెటప్. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి. మూమెంట్ ప్లాన్, మూమెంట్ సెటప్ ఏదన్నా అనుకోవచ్చు, మనం ఏదో పదం పెట్టుకోవాలి కదా. అదే విషయం. రేపు మార్కెట్లో మరి ఏం జరుగుద్దో చూద్దాం. సెంటిమెంట్ ఎలా ఉంటుందో, మరి పైకి తీసుకెళ్తాడో కిందకి తీసుకెళ్తాడో, మూమెంట్ ఎలా ఉంటుందో. యాజ్ పర్ రీడింగ్స్ అయితే మటుకు 275 కిందకు ఉంది కాబట్టి నేను అనుకోవడం, నా పర్సనల్ ఫీలింగ్ కిందకు వస్తుందేమో అని అనుకుంటున్నాను. మార్కెట్ బాగా సెంటిమెంట్ పాజిటివ్ ఉందంటే ఇట్ విల్ గో అప్. చూద్దాం ఏం జరుగుతుందో రేపు మార్కెట్లో చూద్దాం. బట్ మీ చేతిలో రెడీగా రీడింగ్స్ ఉన్నాయి, మీరు ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవడానికి మీకు మంచి అవకాశం కదా. చేయండి, ప్రాక్టీస్ చేయండి, చూద్దాం. ఓకేనా. మరి టైం అయిపోయి వస్తుంది, మరి డిస్క్లైమర్ చెప్పుకోవాలి కదా. డిస్క్లైమర్ చెప్పుకోవాలి. ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ అండి కదా, అవేర్నెస్ కోసం. బాగా ప్రాక్టీస్ చేయండి, మంచిగా ఆలోచించండి, మంచిగా మీ సొంతగా నిర్ణయం తీసుకోండి. ట్రేడింగ్ ప్లాన్ ఎలా చేస్తే బాగుంటుందని మేకే ప్రాక్టీస్, అంతే. ప్రాక్టీస్ చేస్తే ముందు ముందు రాబోయే రోజుల్లో మహా అయితే 10 రోజులు చేశారు ఎప్పటికి. నిజంగా మీరు బుక్లో రాస్తున్నారో లేదో నేను చూడట్లేదు. నేను రోజు రాయండి అని చెప్తున్నా, మరి విని ఊరుకుంటున్నారా, నిజంగా రాస్తున్నారా అనేది నాకు తెలియదు. కానీ మీరు నిజంగా రాస్తుంటే మటుకు మీకు ఈజీగా బాగా అర్థమవుతుంది, అందులో సందేహం లేదు. ఏమండి, అది మరి దాన్ని బట్టి మరి మనం ముందుకెళ్దాం. మీరు రాయండి, తప్పకుండా రాయండి. ఇప్పటికన్నా మించిపోయింది లేదు, రాయండి. ఓకేనా. డిస్క్లైమర్ చెప్పుకున్నాం కదా. నన్ను కాంటాక్ట్ చేయాలంటే తెలిసింది కదా, 9063221180 వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఏదైనా పర్సనల్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎస్పెషల్లీ ఇంట్రాడే ఎవరు చేస్తున్నారో వాళ్ళకి, మీ ఫ్రెండ్ సర్కిల్లో డెఫినెట్గా ఉంటారు కదా, వాళ్ళకి పర్సనల్గా ఫోన్ చేసి ఈ ఛానల్ గురించి చెప్పండి. వాళ్ళకు కూడా కొంత ఉపయోగపడుతుంది, తప్పకుండా వాళ్ళకి నేర్చుకుంటారు. తద్వారా మనం ముందుకెళ్దాం. ఏమండి, రైట్. మరి టైం అయిపోయి వస్తుంది, మరి ఓకే ఉంటా మరి. రైట్, దిస్ ఈజ్ నగేష్ సైనింగ్ ఆఫ్. బై బై. జై హింద్.